చాలా జెన్యూన్ గా నాకు ఆన్సర్ చెప్పండి. బేసికల్ గా ఒక్కొక్క సినిమాలో కొత్త హీరో కావచ్చు ఆర్ ఎల్స్ నార్మల్ గా ఉన్నవాళ్ళు కావచ్చు, హీరోకి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటాయి చూడండి, స్పీక్స్ లో ఉంటాయి. అలా ఏ సినిమా ఆర్ ఎవరిని చూసినప్పుడు ఇంత ఎలివేషన్ అవసరమా, నార్మల్ గా చూపిస్తే బాగుండేదేమో కదా? లేదు అలా అనిపించదు నాకు ఫ్రాంక్, ఎందుకంటే నేను మాస్ ఆడియన్ని. ఓకే, నా హీరోని అలా చూపిస్తే నాకు నచ్చుతుంది. ఓకే. అలా మీకు నచ్చే మీ హీరో ఎవరు, సుధీర్ బాబు గారు కాకుండా? తెలుగు ఇండస్ట్రీలో పెద్ద లిస్ట్ ఉంటుందండి. అయ్యో అసలు ఐ లవ్ పవన్ కళ్యాణ్. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, తారక్ అన్న, మహేష్ బాబు గారు. ఓకే, దాని పెద్ద లిస్ట్ ఉంది అయితే. చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఓకే, అంటే నేను అంటుంది ఏంటంటే టు బి వెరీ ఫ్రాంక్, సుధీర్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఒక 5-4 మూవీస్ చేసిన తర్వాత ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు ఫస్ట్ సినిమాకి. అప్పుడప్పుడే అప్కమింగ్ అది వాటికి నేను అంటే అలాంటి సినిమాలు నేను చూస్తే ఇన్నర్ వాయిస్ నేను బయటకు చెప్తాను, నేను నవ్వుకుంటాను, నవ్వుతాను, నేను చూసి నవ్వు వస్తుంది. అవన్నీ బాగుంటాయండి చూడడానికి. ఎప్పుడంటే ఫ్రెండ్స్ తో కూర్చొని సరదాగా టైం స్పెండ్ చేస్తున్నప్పుడు బాగుంటాయి.